గణేష్ నవరాత్రులు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. వినాయక విగ్రహ ఏర్పాట్లలో ఎవరికి వారు ఏదో ఒక ప్రత్యేకతను చాటేందుకు పోటీ పడుతున్నారు. రకరకాల రూపాల్లో విగ్రహాలను తయారు చేసి తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ గ్రామస్తులు మాత్రం భిన్నంగా తమ ప్రత్యేకతను చాటారు. 1,00,000 దీపాలు వెలిగించి వినాయకుడికి దీపారాధన చేశారు. ఇందులో గ్రామస్తులంతా పాల్గొన్నారు. ఎక్కడా గ్రామం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండల కేంద్రంలోని కచేరీ వీధిలో వరసిద్ధి వినాయకుడికి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. గ్రామంలోని మహిళలంతా పూజల్లో పాల్గొంటున్నారు. నవరాత్రుల్లో భాగంగా 7వ రోజు ఊరంతా ఏకమై 1,00,000 దీపాలు ఏర్పాటు చేసింది. ఇందుకోసం సాయంత్రం నుంచే ఏర్పాట్లు చేశారు. ముందుగా విఘ్నేశ్వరుడికి పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామం సుభిక్షంగా ఉండాలంటూ వినాయక మండపం 6 బయట 1,00,000 దీపారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మహిళలు. అధిక సంఖ్యలో పాల్గొని దీపాలను వెలిగించారు. దీంతో ఆ ప్రాంగణమంతా దీపకాంతులతో కలకలలాడింది. వరసిద్ధి వినాయకుని నవరాత్రుల్లో ఈరోజు 7వ రోజు కచేరీ వీధి అనగా పొందూరు గ్రామంలో శ్రీకాకుళం జిల్లాలో 1,00,000 దీపారాధన కార్యక్రమం కచేరీ వీధిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కచేరీ వీధిలో ఈ దీపారాధన చాలా మంది మహిళలు ఎంతో ఉత్సాహంతో వచ్చి ఈ దీపారాధన కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఆ వరసిద్ధి వినాయకుడు పొందూరు గ్రామంలో మరియు పరిసర గ్రామం ప్రజలు మరియు మన రాష్ట్రమంతా ప్రపంచమంతా కూడా అందరికీ ఆరోగ్యాలు ఇస్తూ అందరినీ సుఖ సంతోషాలతో చూస్తారని ఆ వరసిద్ధి వినాయకుడిని కోరుకుంటున్నాం. పొందూరు గ్రామంలో కచేరీ వీధిలో 1,00,000 దీపారాధన కార్యక్రమం జరిపించుకుంటున్నాం. ఈ ఊరిలో ఉన్న ప్రత్యేకం కలిగి వచ్చి ఈ దీపారాధనలో పాల్పంచుకున్నారు. అలాగే ఆ సిద్ధి వినాయకుడు మిమ్మల్ని సల్లంగా చూడాలని కోరుకుంటున్నాం. లక్ష దీపారాధనలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందంటున్నారు స్థానికులు. For more videos like this, subscribe Big TV channel.